థ్యాంక్ యూ సార్. బాగున్నా? ఇంకా బాగున్నావా? ఏం హీరో బాగా చదువుతున్నావా? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నా? మగ్గమేనా? లేదు సార్, ఎడ్జిటిటీ మండలం ప్రసన్నాయపేటకి వేసినారా? మేము మా నేలకోట విడిచిపెట్టిపోయినా. లేదు సార్, 11 years సర్వీస్. మన ట్రాన్స్ఫర్స్ అన్నీ అయిపోయి వచ్చేసినాయి ఆర్డర్స్ అందరికి. లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు కూడా మనం కలిసి అవునా? ఇప్పుడు మన జరిగినాయి కదా వెబ్ కౌన్సిలింగ్, అన్నీ వచ్చేసినాయి ఆర్డర్స్. ఎగ్జిటీస్ కంప్లీట్ అయ్యాయి. గ్రేడ్ 2 తెలుగు పండిట్స్ కొన్ని హెచ్ఎమ్స్ పెండింగ్ ఉన్నాయి సార్. అవి కంప్లీట్ అయిపోతే ఇంకా అయిపోయినట్లే. అవి వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు. ఈరోజు ఇస్తున్నారా? అవును సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగున్నా? ఇప్పుడు మీది అర్బన్లో చేయాలి, రేషనలైజేషన్ చేస్తే కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్ ఉంటుంది. స్ట్రెంత్ పెరిగింది కాబట్టి సార్ ఎక్స్ట్రా ఈడ వేస్తున్నారమ్మా అంతా చెత్త అంటే ఇప్పుడు పీకినేదా లేకుంటే చెత్త వేస్తున్నారా? నిన్న తీసినేదా? శానిటరీ సెక్రటరీ కన్నా సెక్రటరీయా? యువర్ గుడ్ నేమ్? బాగున్నావమ్మా? మాస్క్ పెట్టు. బాగున్నారమ్మా? డోర్ టు డోర్ కలెక్షన్ ఎన్ని ఉన్నాయి? 500 జరుగుతుంది సార్. బాగున్నారమ్మా? 500 జరుగుతుంది. 100 హౌసెస్కి బాగున్నారమ్మా? టోటల్ ఎన్ని హౌస్ హోల్డ్స్ నీకు వచ్చేది? 600 వస్తుంది. ఈ వార్డుకి మాత్రం 600 వస్తుంది. ఓవరాల్ సెక్రటరీ అయితే 1700 వస్తుంది. 1700లో ఎన్ని కేసెస్కి డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది? 55%. బాగున్నామ్మా? 55% సార్. ఇట్ హ్యాస్ టు బి ఇంప్రూవ్ కదమ్మా. రోడ్స్ మనకి పెద్ద సమస్య సార్. రోడ్ లేదు, అందుకే ట్రాక్టర్ పెట్టి సార్ మనం. అవును, 2 days once మన ట్రాక్టర్ పెట్టి అంటే ట్రాక్టర్ వస్తుంది. వీళ్ళు ఆటో వాళ్ళు ఏమంటారు సార్, మాకు ఇక్కడ కలెక్షన్ లాంగ్ ఖర్చు వస్తుంది, వాళ్ళు ఆటో పెట్టలేదు సార్. మనము బాగున్నా పెద్దమ్మా? ఆరోగ్యం బాగుందా? కూడా ఇబ్బంది అవుతుంది సార్. బాగున్నా? లేక ట్రాక్టర్ పెట్టినాం సార్. బాగున్నా? ట్రాక్టర్ పెట్టి ఆల్టర్నేటివ్ డేస్లో నేనేమంటానంటే లాస్ట్ టైం మనం ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని మాట్లాడదాం అనుకున్నాం కదా, అది ఎంతవరకు వచ్చింది? అది హెడ్ ఆఫీస్ అట్లా వద్దు, ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్తాను. ఎందుకు? థర్డ్ పార్టీ వద్దులేండి ఇప్పుడు. అది బెటర్ కదా డోర్ టు డోర్ కలెక్షన్స్లో. ఏ స్కూల్ అన్నా? వాసవి కాలేజా? బాగున్నావమ్మా? ఎలక్ట్రికల్ వాళ్ళు రే లైన్ మ్యాన్ ఏంది ఇదంతా చెత్త అంతా? ఇదంతా తీసేసి ఇంక అయిపోయినదంతా ఎందుకు పెడతారు ఇక్కడ? ఇవన్నీ కిందంతా తీసేసి ఇది ఇరిగిపోయింది. అవును, డ్యామేజ్ అయిపోయింది. నువ్వు రాయి పెట్టి దాని పద్ధతి ఏంది? ఏదైనా జరిగిందంటే ప్రమాదం ఏంది? బాగున్నారు? బాగున్నావమ్మా? బాగున్నారమ్మా? బాగున్నాక? బాగున్నా? నీళ్ళంతా బాగా ఇడుస్తున్నారమ్మా? ఎన్ని రోజులకి ఒకసారి వస్తున్నాయి? 3 రోజులకి ఒకసారి వస్తున్నాయా? బాగున్నా పెద్దమ్మా? పెన్షన్ వస్తుందా? రైట్. 2 రోజులు 3 రోజులు బాగున్నా? ఎక్కువ వేస్టేజ్ ఎక్కువైందా? జోన్ 1 మోటార్ కూడా నైట్ ఇంపెల్లర్ అంతా పోయి మొత్తం పోయింది సార్. అంటే చాలా రోజులు ఇది ఎప్పుడు క్లీన్ చేసినాను? సార్ 1 వీక్. ఇతను 1 వీక్ అంటావు, నువ్వు నిన్న అంటావు. నిన్న కూడా చేశాను సార్. మళ్ళీ సింక్రనైజ్ అయినావా? ఇది చివరి నుంచి సిల్ట్తో సహా ఇమ్మని చెప్తున్నారు కదా, మొత్తం అంతా చేస్తున్నారా? అట్లే గ్యాంగ్ వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక్కరేలా? పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఒకరే మున్సిపాలిటీని మొత్తం చేయాలని లేదు కదమ్మా. మళ్ళీ కాలువలో ఎక్కకుండా మనకు డోర్ టు డోర్ కలెక్షన్ ఇస్తే దాన్ని మనం చేయగలుగుతా అంటాం.
అడ్మిన్ని ఒకసారి ఫాలోఅప్ చేయండి. హీరో ఏం చదువుతున్నావు? ఏ స్కూల్ అన్నా? సెయింట్ మేరీస్ సార్. సెయింట్ మేరీస్ అన్నా. రైట్, ఆల్ ది బెస్ట్ నాన్న. ఈ విఎల్టీస్ ఇవి చేస్తే కానీ ఇక్కడ వస్తాయి. బాగున్నా? ఎక్కడ చదువుతున్నా? గుడ్. ఏ క్లాసా? 8th. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇది రన్నింగ్లో ఉందా? బోరు వాడకంలో ఉందా? బాగున్నారమ్మా?